వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేస్తూ సేవే పరమవాది అనే భావనను ఆచరణలోనే చూపించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సేవా కార్యక్రమం హృదయంగా సాగింది. గ్రామ సర్పంచ్ పుట్ట రేణుక మాట్లాడుతూ సేవా కార్యక్రమానికి నారాయణగిరి ప్రాథమిక పాఠశాలకు దాతలుగా విచ్చేసిన శోభారాణి రమేష్ దంపతులకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు ప్రతిభా పాఠాలు నేర్చుకుని రాణించాలని అన్నారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న చందా శోభారాణి రమేష్ దంపతుల కుమారుడు చందా రాహుల్, కోడలు ఆదిత్య మైత్రి తమ సేవాభావాన్ని చాటుతూ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల చూపిన ఈ బాధ్యతాభావం స్థానికుల ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు MD బషీర్, ఉపాధ్యాయ బృందం పుట్ట కుమార్, బుద్దే రమేష్, వక్కల కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారు, గౌరవనీయులు గ్రామ సర్పంచ్ గారు మరియు మన పాఠశాలకు డోనర్గా అంటే డోనర్ ఇస్తూ దాతగా మన పాఠశాల కొంత పిల్లలకు ఏదో ఇవ్వాలని ముందుకు వచ్చినటువంటి శోభారాణి రమేష్ సార్ గారులకు మరియు గ్రామ పెద్దలందరికీ మరియు ఈ కార్యక్రమము ఈ సమావేశానికి మరి మా టీచర్లందరికీ నమస్కారాలు. విద్యార్థులకు యొక్క నమస్సుమంజులు. పిల్లలకు వాళ్ళకు కొన్ని వసతులు అనుకూలంగా కొన్ని ఉండవు. పేద పిల్లలు వస్తూ ఉంటారు ఎక్కువ, వాళ్ళ బ్యాగులు కొనే ఇబ్బంది కూడా ఉంటుంది. చాలామంది పిల్లలు ఇక్కడ పెట్టిపోతూ ఉంటారు బ్యాగులు లేక. మరి అటువంటిప్పుడు మనకు వస్తాయి ప్రభుత్వం నుండి ఇంకా స్కూల్ డ్రెస్ యూనిఫామ్ వస్తున్నాయి, కొన్ని బ్యాగ్స్ కూడా ఇస్తూ ఉంటున్నారనే ఆలోచనతో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలామంది ఆ బ్యాగులు పుస్తకాలు పెట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొన్ని పట్టుకెళ్తూ ఉన్నారు. ఆ విధంగా ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఇచ్చినందుకు సార్ వాళ్ళకు మాత్రం చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఆ అంశాన్ని గఫార్ సార్ గారు మా పాఠశాలకే ఇవ్వాలని చేసినందుకు సార్ గారికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మేము. అదేవిధంగా మా పాఠశాలకు ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారని సర్పంచ్ గారు, పుట్ట రేణుక మేడం గారు, కుమార్ సార్ గారులకు ఎప్పుడు కూడా మా పాఠశాలను దృష్టిలో పెట్టుకొని మా టీచర్లను కూడా మళ్ళీ రప్పించి పాఠశాలను మంచిగా వారి యొక్క బాధ్యత పోషిస్తూ మా పాఠశాలలో ఆ ఇద్దరు టీచర్లను తీసుకురావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ అంశాన్ని ఉద్దేశించి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన స్కూల్ HM గారికి మరియు స్కూల్ స్టాఫ్కి, ఈరోజు మన గ్రామాన్ని ఎంచుకొని బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేస్తున్న శ్రీ శోభారాణి మేడం గారికి, వారి సార్ రమేష్ గారికి, మా ఊరి యొక్క రిటైర్డ్ సారు MD గఫర్ గారికి, మరియు మా గ్రామ పెద్దలకు అందరికీ, ఇక్కడున్న స్టూడెంట్స్కు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, మీరు ఈ యొక్క ఆలోచన చాలా గొప్పది మేడం. బ్యాగ్స్ పంపిణీ చేయడం, అందులో మా పిల్లలకి మా స్కూల్కి డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మేడం. కానీ మనం కొంత ప్రతి దాని లోపల దానం చేసుకుంటూ కానీ సేవ చేసుకునేటువంటి బడుగు బలైన వర్గాల పిల్లలే ప్రభుత్వ పాఠశాలలోనికి రావడం జరుగుతుంది. కాబట్టి వారికి కొంత చేయూతనిచ్చే విధంగా నేను కోరగానే మా మండలి కాకపోయినా మా ప్రాంతం కాకపోయినా ఈ పాఠశాలకు మీరు సరే అని ఒప్పుకున్నందుకు ప్రథమంగా శోభారాణి దంపతులను, రమేష్ గారిని, వారిని కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తిరుపతిరెడ్డి గారు మరి ఇంతకుముందే మాకు పరిచయస్తులు. తిరుపతిరెడ్డి గారు మా PRT యూనియన్ లోపల మండల అధ్యక్షులుగా పనిచేసినటువంటి వారు. ప్రధానంగా విద్యార్థులు, నాది ఈ ఊరే, నేను 80 లోపల 79-80
అంటే 46 సంవత్సరాల కింద 10వ తరగతి అయిపోయింది. మరి ఇక్కడ మా బాబు పేరు కాసిం, ఇక్కడనే చదువుకున్నాం. ఎందుకంటే కనకయ్య సార్ ఉండే ధర్మసార్ సార్ 3వ తరగతిలో పేరెక్కించిండు. అక్కడ కానివాడి అని పల్లె రాజమేశ్వర్ పోస్ట్ ఆఫీస్ ఉండే 2వ తరగతి దాకా అక్కడ చదువుకున్నాం. అయినా ఇక్కడ 10వ తరగతి వరకు రాధాకిషన్ సార్ ఉన్నారు గురువులు. నేను టీచర్గా అయినా మరి గడ్డ నారాయణగిరి అడ్డ చాలా మంచిది. మంచి రాత లోపల కానీ విద్యార్థుల క్రమశిక్షణ లోపల కానీ మంచి పేరున్నది. దాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత మీద ఉన్నది. మీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ నా పిల్లల్ని ఎందుకు కన్నావురా అని అనకుండా తల దించుకొని చదవాలి, తలెత్తుకొని బతకాలి. తలవంపులు ఇచ్చే పనులు మీరు చేయొద్దు, తల్లిదండ్రులను తలవంపులు లేవద్దు. ఓకేనా? మంచిగా చదువుకొని సార్లకు తల్లిదండ్రులకు అందరికీ మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. మన గ్రామం మరి టోటల్ కడియం శ్రీహరి గారు మరి వాళ్ళ నేతృత్వం లోపల ఇక్కడ రామరెడ్డి గారు ఎక్కడికి పోయినా కానీ ఈ రమేష్ వాళ్ళ అనుయాయులతోటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వస్తువుల సామాగ్రి కానీ సమకూర్చడం లోపల ప్రభుత్వం కానీ ఇటువంటి దాతలు కానీ సమకూరుస్తున్నారు. మరి దాని ఫలితంగా మీరందరూ కూడా మంచిగా చదివి